సో హలో మా అందరికీ, నేను మీ టీఎంజేఎఫ్ఎఫ్ టీమ్ మున్నా గేమింగ్. సో ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మావా, సో ఈరోజు మనం ఫస్ట్ గన్ ఛాలెంజ్ చేద్దాం మావా. ఫస్ట్ గన్ ఛాలెంజ్ అంటే మనం ఫస్ట్ అక్కడ ల్యాండ్ అవ్వగానే మనకి ఏ గన్ అయితే ఫస్ట్ దొరుకుతుందో దాంతోనే మనం కిల్స్ కొట్టాలా, అలాగే బుయ్యా కూడా కొట్టాలి మావా. సో చూద్దాం మనం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తామో లేదో. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, ఓకేనా? సో చూద్దాం, మన బాబాయ్ దిగుతున్నాడు. మాస్టర్ ట్రిక్ లో దిగినాం మావా మనం, ఎందుకంటే సారీ మావా. చూద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దాం. మనకి ఫస్ట్ ఏ గన్ దొరుకుతుందో ఫస్ట్ మనం ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. మంచి గన్ దొరకాలని ప్రార్థించండి గాయస్. అరే రే, స్కార్ దొరికేసింది మావా. సో మనం ఇప్పుడు ఏమి చేసినా, ఎన్ని తంటాలు పడినా ఈ స్కార్తోనే మావా. ఈ స్కార్తోనే కిల్స్ కొట్టాలా, స్కార్తోనే మనం బుయా కొట్టాలా. సో చూద్దామా మనము ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తామో లేదో. మనం ఫస్ట్ హిట్ లిస్ట్ కొనేసాము. ఈ గొర్రెబా మరిది ఇక్కడే ఉన్నాడు, చూద్దామా వీడు ఎక్కడున్నాడో. ఇక్కడే హిట్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది, అదో కనపడ్డాడు. వీడికి స్కార్ తీసి ఒక్కటే బుల్లెట్ ఇచ్చి పడద్దామా, అయిపోయింది. సో ఫస్ట్ కిల్ మావా, మనం స్కార్తో ఫస్ట్ కిల్ కొట్టేసాము. సో వీని కాడ లూట్ చేసుకుందాము. ఏమున్నాయి, ఏం లేవు. వీడియో కూడా మావా సోలో దాంట్లో రివైవ్ పాయింట్లో పోయి కూర్చున్నాడు. వీడి తిక్కనా కూడా కూర్చున్నాడు మావా, గొర్రెబా మరిది. వీడిని ముందుకెళ్ళి వాడికి ఇచ్చేద్దాం ఆగు మావా. అరే రే రే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఇలాంటి టైంలో కంగారు పడకూడదు. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో ఇలాంటి టైంలో మనం టెన్షన్ పడకుండా నీట్గా నిదానంగా ఆలోచించి కొట్టాలి మావా. సో వీడు బ్యాక్ వచ్చాడు అనుకుంటా. అదిగో మావా వీడు, అయినా కొడుకుని అయిపోయింది మావా, వాడు అయిపోయాడు. సో ఇప్పుడు ఇంకొకడు వస్తా ఉన్నాడు స్ట్రైట్గా, వాడికి డ్రాగ్ ఎత్తితే పడాలి. అరే రే, మిస్ అయిపోయింది మావా. మనకి డ్యామేజ్ చేశాడు. మనం అయిపోతామా కొడతామా. ఫైనలీ కొట్టేసాం గాయస్ అన్నీ. ఓడికి కూడా ఇచ్చి పడేసామా. సో చూద్దాం మనం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తామో లేదో. ఫస్ట్ గన్ ఛాలెంజ్. సో సక్సెస్ఫుల్లీ 3 కిల్స్ అయితే కొట్టేసాము. నేను గాల్లోకి ఎందుకు చూస్తాను అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడే దిగుతున్నారేమో అని చూసాను. ఎందుకంటే దిగితే మళ్ళీ మనకి ఇంకా కిల్స్ వస్తాయి కదా, ఇంకా కొట్టేయచ్చు. అందుకనే గాల్లోకి చూస్తూ ఉన్నా. సో చూద్దాం మనం ఈ ఫస్ట్ గన్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తామో లేదో. రే నీ వల్ల కాదులేరా. చూడు మావా, మనోడు ఏం మాట్లాడుతున్నాడు. మన వల్ల కాదంట, వీడికి కొట్టి చూపిద్దాం మావా. మనం అంటే ఏంటో నిరూపించుకుందాము. సో చూద్దాం. మనకి ప్యాన్ ఉండాలి మావా. ఫస్ట్ ప్యాన్ ఎందుకంటే మనం రన్ చేస్తున్నప్పుడు మనకి ఎవరైనా వెనకాల నుంచి కొట్టినా కూడా ప్యాన్కి తగులుతాయి కాబట్టి బుల్లెట్స్ మనం ప్యాన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో అక్కడ ఎవడో కనపడ్డాడు మావా నాకు. అదో నేను స్టార్టింగ్లో కొట్టచ్చుడు మావా, వాడు మళ్ళీ ఇక్కడే దిగాడు. గొర్రెబా మరిది, వాడికి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ టీఎంజీ మున్నా ఇక్కడ ఉన్నాడని తెలిసి కూడా ఇక్కడే దిగుతాడు మావా. సో నా కొడుకు నేసి పడేద్దాం. ఇప్పుడు ఎక్కడున్నాడో చూద్దాం. వీడు ఎక్కడ మావా, వీడు కనపడతలేడు. భయపడ్డాడు మావా, వాడు భయపడ్డాడు. సో వాడు అటువైపు ఉన్నాడు మావా, ఆ డ్యాన్స్ చేసి దాని వెనకాల ఉన్నాడు. అరే బయటికి రారా, నీకు ఇచ్చేది ఇచ్చి పడేస్తా. అరే అక్కడ లేడు, దాని అవతలున్నాడు మావా వాడు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోదాం మావా. సో లెఫ్ట్కి వెళ్ళిపోయి వాడిని వేసేద్దాము. ఎక్కడ వీడు, అదిగా కనపడ్డాడు. స్కార్ చేసి పడ్డది మావా. అరే వీనికి ప్యాన్ కొడుతున్న బుల్లెట్లో అయిపోయింది మావా. సో ఫైనల్లీ వీని కూడా కొట్టేసాము. వాడే మావా, ఫస్ట్ కొట్టినోడే అనుకుంటా వాడు, ఐ థింక్ వాడే. సో వాడేనో కాదో మీరు నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో చూద్దాం, వీని దగ్గర కూడా లూట్ చేసుకుందాం. మనకి ఇన్హేలర్లు, మెడికిట్స్ మోర్ ఇంపార్టెంట్స్ మావా, ఎందుకంటే మనం ఒకే గన్నతోనే ఆడుతున్నాం కాబట్టి. మనకి ఇక్కడ వెహికల్ కూడా ఉంది. సో మనం ఈ వెహికల్ ఎక్కేసి ఇంక ముందుకు వెళ్ళిపోదాం మావా. ముందుకు వెళ్ళిపోయి చూద్దాం ఇంకా ఎవరైనా కనపడతారేమో. ఫస్ట్ మనం ఇక్కడ పోచినట్లు ఇట్లీస్ట్ చేసేద్దాము. ఓకే, ఇట్లీస్ట్ కొనేసాము, స్కార్ అప్గ్రేడ్ చేసేసాము. ఇంకా ఈ కార్ ఎక్కుదాము. రే సాంగ్ బెటరా. అరే ఏం పర్లేదు మావా, మనోనికైతే ఏం కాలేదు, ఒక చిన్న యాక్సిడెంట్. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాము. చిన్న కట్ట కట్టుకున్నాడు నెత్తిపైన, కాలకి ఏం కాలేదు. సో చూద్దాం. వీడు స్ట్రైట్గా ఎవరో ఉన్నారు, వీనికి వాడు అక్కడ కవర్, మనకి చిన్న కవర్ ఉంది మావా, వాడు కవర్ తీసుకొని ఆడుతూ ఉన్నాడు. సో మనం ఈ టైంలో ఏం చేద్దామంటే ముందుకు వెళ్దాము, ఈ బండ సపోర్ట్ తీసుకొని వాడిని వేసేద్దాము. అరే బయటికి రారా నువ్వు. అరే మిస్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి మావా, వాని కాడ మంచి గన్ను ఉన్నట్టుంది ఏదోను. అరే వెనకాల నుంచి ఇంకోటి కొడుతున్నాడు. అరే ఇంకోటి వచ్చాడు మావా. ఎంతమంది మావా ఇక్కడ. అరే వీళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మావా నన్ను. అట్నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు, టోటల్గా 3 ఉన్నారు. సో చూద్దామా మనం ఇక్కడ అయిపోతామా లేదా, కొడతామా లేదో. వీడైతే ఫైర్ చేస్తూ ఉన్నాడు.
సో వీడు కనపడితేనేమో వీడిని స్కార్తో డ్రాగ్ లాగేస్తాను మావా. వీళ్ళెవరు కనపడతలేరు. మనం ఏంది మావా ఇలా ఇరిక్కిపోయాం వాళ్ళ మధ్యలోన. అరే రే రే రే. సో వీడు కనపడుతున్నాడు, వీడికి అరే రే మిస్ అయిపోయింది మావా. వీడు స్ట్రైట్ ఉండేవాడు ముందర, వాడు నా వాల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నాడు మావా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. వీళ్ళైతే మధ్యలో ఇరికిచ్చేశారు మావా నన్ను. నేను ఆ కారు వేసుకొని అనవసరంగా వచ్చాను మావా, ఇక్కడికి ఇరుక్కుపోయాను మావా. చూద్దాం మనల్ని ఇప్పుడు ఎవరు కాపాడతారో. మనమే కాపాడుకోవాలి మావా, మనల్ని ఎవరు కాపాడరు. రే రే వాల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి మావా. ఇప్పుడు ఏమవుద్ది? అరే రే రే అరే ఏ శర్మవాడు ఏంది మావా అక్కడ అంతమంది. ఏం పర్లేదు, మనకి ఇది సోలో కాబట్టి మనకి ఇంకొకసారి ఛాన్స్ ఉంటుంది, ఇంకొకసారి రివైవ్ వస్తుంది. సో ఈసారి చూపించేద్దాం మావా మనం అంటే ఏంటో. సో ఇక్కడ ఫస్ట్ పీక్లో దిగుదాం మావా. సో పీక్లో దిగేసి మనకి ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమంటే మనకి మళ్ళీ స్కారే దొరకాలి మావా. ఎందుకంటే మనం ఫస్ట్ ల్యాండ్ అయినప్పుడు మనకు స్కార్ దొరికింది, మనం స్కార్తోనే ఆడినాం. సో ఇప్పుడు కూడా మనం స్కార్తోనే ఆడాల. ఓకేనా? ఇప్పుడు స్కార్ ఎక్కడుందో ఏమో, దీన్ని వెతకాలి మావా. అరే రే ఇక్కడ గన్స్ ఏమీ కనపడతలేవు. ఈ స్కార్ ఎక్కడుందో ఏమో మావా అసలుకి. మీరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, లైక్ చేయండి, అలాగే నచ్చితే వీడియోని షేర్ చేయండి మావా. ఓకేనా? సో ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి మావా, నేను ఇస్తాను. ఓకే, సో చూద్దాం ఇక్కడ ఎనిమీస్ కనపడతారా లేదా. అదో ఆ స్ట్రైట్లో ఎవడో ఉన్నాడు మావా. మనం జస్ట్ స్కోప్ వేసి చూద్దాం అంతే. వాడిని విఎస్ఎస్తోనేం కొట్టాం మనం, జస్ట్ స్కోప్ వేస్తాను. వాడు ఎక్కడికి మూవ్ అవుతున్నాడు లేదో గమనిస్తూ ఉన్నా. సో చూద్దాం. అరే రే రైట్ సైడ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మావా. సో ఇక్కడైతే ఎవరు లేరు. మనం చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఈ చిన్న కొంపలోకి వెళ్ళిపోదాం మావా. సో మనల్ని అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎవడో ఫైర్ చేస్తూ ఉన్నాడు. సో ఏం పర్లేదు మావా, వీడిని స్కార్ చేసి ఇచ్చేద్దాం. అరే రే వీడికి మిస్ అయింది మావా. సో 145 పడ్డది. సో ఏం పర్లేదు, మనం ఈ కొంపలోకి వెళ్ళిపోదాం మావా. ఎందుకంటే మనం ఫస్ట్ కవర్ తీసుకోవాలా. సో మన కాడ సుత్తు ఉంది మావా, మనము ఈ సుత్తు తీసి స్కార్ కొడదాం. ఆగండి, మెడికిట్ వేసుకుందాం మావా. ఫస్ట్ మెడికిట్ వేసుకున్న తర్వాత సుత్తు తీసుకొని ఆ స్కార్ కొడదాం మావా. మనకి ఇంకా స్కార్ అప్గ్రేడ్ అవుద్ది కదా, ఇంకా బాగా ఆడొచ్చు. సో చూద్దాం ఎంతమంది ఉన్నారు మావా. లైవ్ 15 అంట, నేను 4 kills కొట్టాను అంతే. సో వీడు కూడా కార్లో వెళ్ళిపోతా ఉన్నాడు. అరే నువ్వు వెళ్ళిపోరా, నిన్ను తడుకోవడం వేస్ట్. సో వాడిని గెలకడం వేస్ట్ మావా, వాడు వెళ్ళిపోని, వాడి కార్లో వెళ్ళిపోతున్నాడు. సో మనం స్కైలర్ వేసాం, అక్కడ ఉన్నాడు మావా. వీడు ఇంకా లేడు మావా, అక్కడ ఇంకా లేడు వీడు. ఎక్కడికి వెళ్ళాడు ఏమో మావా వాడు. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? అరే రే వాల్ పడతలే. అరే వాల్ పడరా రే. అమ్మాయ ఫైనల్లీ పడింది మావా వాళ్ళు. వీడికి చూద్దాం, ల్యాగ్ అవుతుంది, ఏం పర్లేదు. అరే వెనకాల నుంచి ఎవరో కొడుతున్నారు మావా. వీడే మావా, మళ్ళీ వీడికి తీసుకురా, వాడుకో తీసుకో. సో ఫైనలీ మనమైతే 5 HPతో కొట్టాము అవన్నీ. ఒక్క సెకండ్ లేట్ అయినా మనం అయిపోయేటోళ్ళం, మన ఛాలెంజ్ కంప్లీట్ అవ్వకుండా మనం గాల్లో కలిసిపోయేటోళ్ళం మావా. సో వీడియో కూడా మావా ఇంకోటి రెచ్చిపోతూ ఉన్నాడు. వీడికి అలా కాదు మావా, మనం ఒక మెడికిట్ వేసి ముందుకు పోయి స్కార్ చేసి వానికి ఇచ్చి పడేద్దాం మావా, అయిపోయింది. సో ఫైనల్లీ 6 kills కొట్టేసాం గాయస్. ఇంకా 10 అలాగే అంట. సో 9 members ఉన్నారు. మనం ఫస్ట్ ఫుల్గా హీల్ చేసుకుందాం, మనల్ని కొడితే మళ్ళీ బాగోదు మావా. అరే రే ఎవరి పాప? ఆ పాప అరే రే పాపకు మిస్ అయింది మావా. సో బై మిస్టేక్గా ఫామ్ హౌస్ వచ్చేసింది చేతిలోకి. సో ఏం పర్లేదు, మనమేం కిల్ చేయలేదు, జస్ట్ ఫామ్ హౌస్ బై మిస్టేక్గా వచ్చింది మావా. 2 bullets కాల్చా అంతే. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇక్కడ లూట్ చేసుకుందాం, మనకి మెడికిట్స్ ఇన్హేలర్లు కావాలి మావా. చూద్దాం, ఇక్కడ ఇంకా 7 మంది ఉన్నారు మావా. సో ఇంకొకరు కూడా చచ్చిపోయాడు. అరే మళ్ళీ ఓకే 7 members ఉన్నారు మావా. వీడు ఎక్కడున్నాడు? కింద ఎవరైనా ఉన్నారు మావా, కనపడతలేరు. అరే లెఫ్ట్ సైడ్ నుంచి ఎవడో కొట్టాడు మావా. వీడికి ఉంది, వీడు పైనుంచి గెలికారు నన్ను. సో వీడికి మనం ఏంటో చూపిద్దాము. వీడేంటి అక్కడి నుంచి కొడుతున్నాడు? పర్లేదు మావా, మన కాడ షార్ట్ రేంజ్ కానీ లేకపోయినా పర్లేదు, మనం స్కార్తోనే ఫినిష్ చేద్దాం ఖచ్చితంగా. బోయే వస్తుందో చూద్దాం. అరే రే వీడికి 112 హెడ్ పడ్డది. సో మనం రష్కి వెళ్దాం మావా, స్కార్తో రష్కి వెళ్దాం, ఏం పర్లేదు. సో మనం ఫస్ట్ వెనకాల వాల్ వేసుకుందాం, మనం వెనక నుంచి కొడితే ఇబ్బంది. ఫైనల్ ఫైట్ అంట. వీడేది మావా క్యారెట్ స్కిల్స్ అని వేస్తున్నాడు. వేసే ముందుకు వస్తే చెప్తాను అనుకున్నావా? వీడికైతే ఇచ్చి పడేసాం మావా. అసలుకి క్యారెట్ స్కిల్ వేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఇచ్చి పడేసాం వాడికి. సో చూద్దాం మావా. సో ఫైనల్లీ మనమైతే ఇంకా బుయాకి దగ్గరగా వచ్చేసాము. మనం బుయా కొడతాం లేదు చూద్దాం. ఇంకా 2 members ఉన్నారు. సో ఆ 2 kills కూడా మనకే రావాలి మావా, ఖచ్చితంగా కొడదాం మనము ఆ 2 kills కూడా. సో వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతూ ఉంది, మనం ముందుకు వెళ్ళిపోదాం మావా. సో మనం ఇప్పుడే ముందుకు వెళ్ళిపోతే మనం కిల్స్ కొట్టగలం, లేదంటే వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు మావా. వీడికి వచ్చాడు. అరే వీడికి మిస్ అయిపోయింది మావా. సో ఏం పర్లేదు, మనం ఈసారి ముందుకు వెళ్ళిపోయి చూద్దాం, వీళ్ళు బయటకు వస్తారేమో, వీళ్ళని కొట్టేద్దాం. ఆ లోపల మీరు సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అలాగే బెల్ ఐకాన్ని టంగమని ఒక 8 వేసేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి మావా. ఓకేనా? సో చూద్దాం,
వీడికైతే ఇచ్చి పడేసాం మావా. సో ఫైనల్లీ మనం బుయాకి దగ్గరగా వచ్చేసాం మావా. ఇంకొక్కడే ఉన్నాడు, వాడిని ఒక్కను కొడితే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది. సో చూద్దాం మనమైతే బుయా కొట్టగలమా లేదా, ఈ ఫస్ట్ గన్ ఛాలెంజ్ కంప్లీట్ చేయగలమో లేదో చూద్దాం. ఓకేనా మావా. వీడితే బయటకు వస్తలేడు, వీడిని కొద్దిగా టెంప్ట్ చేస్తానా మావా, ఎందుకంటే బయటకు వస్తే లాగేద్దామని. వాడు కామెడీ మావా, వాడు బాంబు గన్నుతో నా వాళ్ళని బ్రేక్ చేద్దామని వాడే బ్రేక్ చేసుకున్నాడు. క్రేజీ అసలుకి ఇది. సో చూద్దాం మావా, వీడు బయటకు వస్తలేడు. అరే రే ఈసారి బ్రేక్ చేశాడు మావో. ఇలా అయితే అవ్వదు, మనం ముందుకు వెళ్ళిపోయి స్కార్ తీసేసి కొడదాం. సో వీడు బయటకు వస్తలేడు మావా, వీడు అసలుకి ఎంత కవర్లో ఉన్నాడంటే అంత కవర్లో ఉన్నాడు మావా. సో చూద్దాం, వీడు బయటకు వస్తలేదు అసలుకి. అరే రే ఇదేంది మావా, ఏందో డ్యాన్స్ చేపిస్తా ఉన్నాడు. వాడేంది మావా అలా డ్యాన్స్ చేయించాను నన్ను. సో చూద్దాం మావా, వాడైతే అసలు బయటకు వస్తానే లేడు. చూద్దాం వాడు ఎటువైపు వెళ్తున్నాడు ఏమో అర్థం కావట్లేదు. వాడు తిప్పేశాడు మావా అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో వాడిని కూడా బుయ్యా కొట్టాలనే ఉంటుంది కదా. సో వాడికి తెలియదు మనం మీతో ఛాలెంజ్ చేస్తున్నామని. ఒరే గొర్రెబామ్మడితే బయటకు వచ్చారు. ఒరే వీజుడు మావా నేడ్లు వేస్తూ ఉన్నాడు నన్ను చంపేయాలని. మనమైతే క్యారెట్ స్కిల్ వేసాము, మన కాడ ఉన్నది. వాడు ఎన్ని ఫ్లాష్ ఫీజులు అన్నీ వేస్తూ ఉన్నాడు మావా. సో పర్లేదు, మనం మెడికేట్ వేసుకుందాం. నువ్వు తిరుగురా, ఎంతసేపు తిరుగుతావు తిరుగు. నేను మంచిగా చూసి కొడితే అరే బయటకు వచ్చాడు. అరే రే మిస్ అయిపోయింది మావా. సో ఏం పర్లేదు, వాడు పైకి వెళ్తాడు. సో చూద్దాం మనం బుయ్యా కొట్టగలమా లేదా, వాడు మనం కొట్టేస్తాడా చూద్దాం మావా. వాడైతే అసలు బయటికి వస్తానే లేడు. చూద్దాం మావా మనం బుయ్యా కొట్టగలమా లేదో. వీడు బయటకు వస్తానే లేడు మావా, అసలుకి ఫుల్ కవర్ ఫిట్ ఆడుతున్నాడు పిల్లోడు, మంచి తెలివిగా వెనకాల నుంచి ఫైర్ చేస్తూ ఉన్నాడు. అరే రస్సుకు వస్తున్నాడు మావా వీడు. తీసుకోరా, అయిపోయింది మావా, మిస్ అయిపోయింది వానికి. సో ఇప్పుడు బయటకు వచ్చి రుంకం తీసుకున్నాడు, అయిపోయింది మావా. సో ఫైనల్లీ మనమైతే వాడిని కొట్టేసాం మావా. వాడు అటు తిప్పించి ఇటు తిప్పించి వాడు ఎలా చేసినా సరే మనం బుయ్యా కొట్టేసాం. ఇది మావా ఇవాళ మన వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై మావా. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి మావా వీడియోని.